హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఏఐ టూల్తో అయితే వచ్చాను గైస్. అదే క్విల్బోట్ ఏఐ. సో ఈ క్విల్బోట్ ఏఐ ఏంటంటే, మీకు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉందనుకోండి. సో అది మీకు అర్థం కాలేదు అనుకోండి. సో ఆ పారాగ్రాఫ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ క్విల్బోట్ ఏఐలో అనేది పేస్ట్ చేస్తే అది మీకు సమ్మరైజ్ అనేది చేసి ఇచ్చిద్ది గైస్. సో ఇదే కాకుండా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి డిజైన్ చేసుకోవచ్చు వీడియో అనేది. సో అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇవే కాకుండా మీకు చాలా ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. సో ఈ ఏఐటోలో ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో అక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. సో వీడియో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో క్విల్బోట్ ఏఐ అని అయితే టైప్ చేయండి. సో క్విల్బోట్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఇలా నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. సో ఇక్కడ కంటిన్యూ మీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో ఇక్కడ కంటిన్యూ అయితే కొట్టేయండి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయ్యిద్ది గైస్. సో మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిద్ది. సో మీకు దాని క్వశ్చన్స్ ఆన్సర్ అయితే ఇచ్చేయండి క్వశ్చన్స్కి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేయండి గైస్. సో ఇక్కడ మీకు స్కిప్ కావాలన్నా స్కిప్ కూడా చేయొచ్చు మీరు. సో ఇక్కడ యాడ్ క్రోమ్ ఇట్స్ ఫ్రీ అని ఉంది కదా, సో ఈ ఏఐ టూల్ ఎక్స్టెన్షన్ అనేది మీరు క్రోమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ మీకు ప్రీమియం అయితే అడిగిద్ది గైస్. సో ఇక్కడ మీరు నో థ్యాంక్స్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ దీని తర్వాత మేబీ లేటర్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మనకి ఇప్పుడైతే యూఐ అయితే ఇలా వచ్చింది గైస్. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫస్ట్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏదన్నా డాక్యుమెంట్ కానీ ఏదన్నా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. అంటే మీరు ఒక లెటర్ రాయాలనుకుంటున్నారా, లేకపోతే స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నారా, లేదన్నా ఒక బ్లాగ్ అనేది పోస్ట్ చేయాలనుకుంటున్నారా, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. మీరు కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒకటైతే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు మ్యాటర్ కావాలంటే జెమినీ నుంచి తీసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే జెమినీ నుంచి ఒక మ్యాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను గైస్ జెమినీకి. సో ఇచ్చిన తర్వాత మనకి కొంత మ్యాటర్ అయితే ఇచ్చింది కదా, సో దీన్ని మనం యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ అయితే చేసేద్దాము. సో మీకు మ్యాటర్ కావాలంటే టైప్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే మీకు చూపించడానికి జెమినీని అడిగి తీసుకున్నాను నేనైతే. సో ఇక్కడ కాపీ చేసుకొని సో దీనిలో ఇక్కడైతే పేస్ట్ అయితే చేద్దాము. సో ఇక్కడ మనం పేస్ట్ చేసాం కదా, సో ఇక్కడ మై
మై డాక్యుమెంట్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్రియేట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇదైతే పేస్ట్ అయితే చేద్దాము. సో ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకున్నాం గైస్. సో అది కాకుండా మీరు ఇంకా ఇలా చాలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదే న్యూ ఆప్షన్లోకి వెళ్తే మీకు డిజైన్ అని ఉండిద్ది. సో మీరు మీకు ఉన్న డాక్యుమెంట్స్ అనేవి మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రజెంటేషన్స్ కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో రెజ్యూము, ఈమెయిల్ ఇవన్నీ మీకు తెలిసినవే. సో సోషల్ మీడియా అని ఉంది కదా, సో దీనిలో అయితే మీరు వాట్సాప్ స్టేటస్ ఎలా కావాలనుకుంటున్నారో సో దాని మీద అయితే ఇలా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకొని సో ఇక్కడ యాక్సెప్ట్ అయితే కొట్టేయండి గైస్. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. సో అలా కాదు అనుకుంటే మీకు జనరేట్ డిజైన్ విత్ ఏఐ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు టెక్స్ట్ ఇచ్చి మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇంకోటి అయితే చూద్దాము, ఇంకో ఆప్షన్ అనేది. సో ఇదే మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సోషల్ మీడియాలోకి వెళ్ళి సో ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి గైస్. సో ఒకవేళ మీరు పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటే ఈ టెంప్లెట్ అయితే యూస్ చేయాలి. సో మీరు స్టోరీ కావాలంటే ఈ టెంప్లెట్ అయితే యూస్ చేయాలి. సో అలా మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్ మీకు. సో ఇలాగే మీకు ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ కూడా ఉంటాయి గైస్. సో యూట్యూబ్లో మీకు వచ్చేసి థంబ్నెయిల్స్ అని ఉంది కదా, సో మీరు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా థంబ్నెయిల్ కాకుండా బ్యానరు, లోగో, సో మీరు యూట్యూబ్ యాడ్ అయితే కూడా మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం థంబ్నెయిల్ అనేది చూద్దాం ఒకసారి. సో థంబ్నెయిల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ అయితే వచ్చినాయి గైస్. సో ఇలా వద్దు అనుకుంటే మీరు జనరేట్ విత్ ఏఐ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏఐని యూస్ చేసి మీరు థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి గైస్. సో నేను చూపిస్తున్నట్టు ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో ఇలా నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను గైస్. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ అయితే అయ్యిద్ది గైస్. సో జనరేటింగ్ ఇమేజ్ అని వచ్చింది కదా, సో మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. సరే ఒకసారి చూద్దాం మనకి ఇమేజ్ అనేది ఎలా వచ్చిందో ఏంటనేది. సో మీరు చూసారు కదా, మనకి ఇలా అయితే మనకి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది గైస్. సో ఇలాగే కాకుండా మీరు ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీ ఫోటో అయితే ఇవ్వాలి గైస్. సో మీ ఫోటో ఇచ్చి దాని ద్వారా కూడా మీరు ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ నా ఇమేజ్ అయితే ఇస్తున్నాను. సో నా ఇమేజ్ అయితే ఇచ్చి నేను ఇక్కడ సేమ్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను గైస్. చూద్దాం మనకి ఎలా వచ్చింది అనేది. సో మనకి
ఈ ఇలా ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత నాకు యాజ్ ఇట్ ఈజ్ లాగానే ఇక్కడ యారో మార్క్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ థంబ్నెయిల్ అయితే క్రియేట్ అవుతుంది గైస్. సో ఇదైతే అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు గైస్. సో మన ఫోటో ఇచ్చి అయితే మనకి అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో మీరు ఏదన్నా రివ్యూ చేయాలన్నా, యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలన్నా ఇదైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ మనకి పారాఫ్రేజర్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ఒకసారి అయితే చూద్దాము. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇందాక ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ 125 వర్డ్స్ వరకు మనకి లిమిట్ అయితే ఉండిద్ది గైస్. సో అంతకుమించి మీరు ఇచ్చారంటే మీకు క్రియేట్ అయితే అవ్వదు గైస్. సో నేనైతే ఇదంతా క్లియర్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఉంది కదా, సో ఇక్కడ పారాఫ్రైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఒక పాపప్ అయితే వచ్చింది గైస్. సో మీరు అలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పారాగ్రాఫ్ అనేది కనబడుతుంది కదా, సో రైట్ సైడ్లో. సో ఇదైతే మీరు ఒకసారి అయితే చూడండి ఎలా వచ్చింది అనేది. అంటే మనకి ఒక పారాగ్రాఫ్ అనేది మనకి ఎలా అర్థం అవ్వాలో అలా అయితే అయితే క్రియేట్ చేసి అయితే ఇచ్చిద్ది. సో ఇదే కాకుండా మీకు గ్రామర్ చెక్కర్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక మీనింగ్లెస్ పారాగ్రాఫ్ అయితే తీసుకుందాము. సో నేను ఇక్కడైతే జెమినైని అయితే అడుగుతున్నాను. సో ఇక్కడ నేనైతే జెమినైని అయితే అడిగి తీసుకుంటున్నాను గైస్ పారాగ్రాఫ్ అనేది. సో మీకు ఏదన్నా పారాగ్రాఫ్ అర్థం కాకపోతే సో ఇక్కడ గ్రామర్ చెక్కర్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఆ పారాగ్రాఫ్లో ఉన్న గ్రామర్ మిస్టేక్స్ అన్నీ ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే నేనైతే ఇదైతే కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఒకసారి చూద్దాం ఎలా వచ్చేది అనేది. సో ఇక్కడ చూసారా మనకి ఏవైతే మనకి మీనింగ్లెస్ ఉన్నాయో సో అయితే ఇక్కడ రైట్ సైడ్లో అయితే కనిపిస్తున్నాయి గైస్. సో అది కూడా కాకుండా మనకి ఇక్కడ అండర్లైన్ అయితే చేసింది. సో మనకి ఇక్కడ ఇవనేది ఉండకూడదు, మైనస్ అనేది ఉండకూడదు. సో అదే మనకి ఇక్కడైతే చెప్తుంది గైస్. సో మనకి ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ అనేది అయితే చూపించింది గైస్. సో ఏ డిటెక్టర్ ఉంది కదా, సో దీన్ని కూడా అయితే చూద్దాం ఒకసారి. సో ఏ డిటెక్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాకట్లాగే సేమ్ పారాగ్రాఫ్ ఇక్కడైతే పేస్ట్ అయితే చేద్దాము. సో పేస్ట్ చేసిన తర్వాత డిటెక్ట్ ఏ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేద్దాము. సో ఇక్కడైతే మనకి ఈ పారాగ్రాఫ్ అనేది కొంత ఏ జనరేట్ చేసింది, కొంత హ్యూమన్ రిటర్న్ అని అయితే చూపిస్తుంది గైస్. సో ఇక్కడ మీరు గ్రాఫ్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ బ్లూ లైన్లో అండర్లైన్ చేసింది అయితే హ్యూమన్ రిటర్న్ ప్లస్ ఏ అనమాట. అంటే
కొంత మనం రాసాము, కొంత ఏ అయితే క్రియేట్ చేసిందని అర్థము. సో అది కాకుండా కింద ఓన్లీ వైట్ లైన్ ఉందంటే మీకు అది పూర్తిగా హ్యూమన్ రాసాడని అర్థం గైస్. సో మీకు ఆరెంజ్ లైన్ అయితే కనబడుతుంది కదా, సో అదైతే టోటల్లీ ఏ జనరేటెడ్ అయితే అయ్యిండిద్ది గైస్, మీరు ఇచ్చిన పారాగ్రాఫ్ అనేది. సో ఇలా మీరు ఇచ్చిన పారాగ్రాఫ్ అనేది హ్యూమన్ రాసిడా లేకపోతే ఏఐ రాసిందని చెప్పి మీరు అయితే ఈజీగా అయితే చూసుకోవచ్చు. సో ఇలా ఇదనే కాదు గైస్, చాలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మోర్ ఆప్షన్ అని ఉంది కదా, సో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. సో ఏఐ చార్ట్, ఏఐ ఇమేజ్ జనరేటర్, ట్రాన్స్లేట్, సో ఇవన్నీ మీకు తెలిసినవే గైస్, మనం రోజు యూస్ చేస్తూ ఉంటాము. సో ఏఐ హ్యూమనైజర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చాను గైస్. సో ఇచ్చిన తర్వాత మనకి ఇంకా క్లియర్ కట్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసిద్ది గైస్ ఇదైతే. సో ఇదే కాకుండా మీరు ఇది బేసిక్ లెవెల్ అనమాట, మీరు అడ్వాన్స్ లెవెల్లో కూడా చూసుకోవచ్చు. సో అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే ఇంకా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు అయితే చూపించిద్ది గైస్. సో ఈ ఏఐ అయితే స్టూడెంట్స్కి చాలా అయితే యూజ్ అయ్యిద్ది. సో మీకు కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా అయితే యూజ్ అయ్యిద్ది. సో ఈ ఏఐ అయితే నాకు చాలా నచ్చింది గైస్. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.